హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మేము ముందుకి గృహప్రవేశం పార్ట్ 2 తీసుకొచ్చేసాను. ఇక్కడ చూసారా, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఉప్పలమ్మ తల్లి గుడి. మా అమ్మమ్మ మామిడి తోరణాలు కట్టి పసుపు కుంకుమ వేసి పూలు పెట్టి ముగ్గులేసి రెడీ చేసింది. మా అమ్మమ్మ మామయ్య వాళ్ళు ఏ పని స్టార్ట్ చేసినా ఫస్ట్ ఉప్పలమ్మ తల్లికి పూజ చేసుకున్న తర్వాతే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ చూసారా, మా అమ్మమ్మ వరి పొలం వేసింది. చాలా గ్రీనరీగా సూపర్ ఉంది కదా లొకేషన్ మొత్తం. ఇక్కడ చూసారా, వరి పొలం మొత్తం చాలా చక్కగా పండింది. ఇంకో 15 daysలో వరి మొత్తం మా అమ్మమ్మ కోపిస్తుంది. ఇక్కడ చూసారా, ఉప్పలమ్మ తల్లి గుడి దగ్గర పూజ మొత్తం అయిపోయింది. ఇప్పుడు గృహప్రవేశానికి మేము స్టార్ట్ అయ్యాం. ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇలా ఇక్కడ గృహప్రవేశానికి స్టార్ట్ అవుతున్నాం. ఇలా స్టార్ట్ అయ్యామో లేదో అలా వర్షం పడుతుంది. ఇక్కడ 3 ఆడపడుచులు స్టార్ట్ అయ్యారు. అదెవరు తెలుసా? మా చిన్న పెద్దమ్మ, మా పెద్ద పెద్దమ్మ, మా మమ్మీ. మా మామయ్య అయితే దేవుడు పటం పట్టుకున్నారు. మా శివక్క అయితే బియ్యం, పాలు అవన్నీ పట్టుకుంది. చూసారా, అందరూ ఇప్పుడే బయలుదేరారు. మామయ్య, మా పెద్ద పెద్దమ్మ, మా తాతయ్య వాళ్ళు బ్యాగ్స్ మీద వెళ్తున్నారు. మా మమ్మీ, చిన్న పెద్దమ్మ, నేను నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంటే దగ్గరే కాబట్టి. యాక్చువల్గా మా మామయ్య వాళ్ళు మేము అందరం కలిసి నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం. కాకపోతే వర్షం పడుతుంది కదా అని మా మామయ్య వాళ్ళు బ్యాగ్స్ మీద వెళ్ళారు. ఎక్కించుకున్న వాళ్ళని డ్రాప్ చేసి మళ్ళీ మా కోసం రిటర్న్ వచ్చి మమ్మల్ని కూడా పికప్ చేసుకున్నారు. ఇక్కడ వర్షం పడటం వల్ల ఆఫ్టర్నూన్ వేసిన ముగ్గులన్నీ పోయాయి. అందుకే మా అమ్మమ్మ వాళ్ళు మళ్ళీ ముగ్గులు వేస్తున్నారు. ఇక్కడ మా అమ్మమ్మ గడపలకు కూడా పసుపు రాస్తుంది కదా, నేను కూడా కొంచెం హెల్ప్ చేద్దామని నేను పసుపు కుంకుమ ముగ్గు దగ్గర వేస్తున్నాను. ఫస్ట్ అయితే పసుపు వేసాను, నెక్స్ట్ అయితే కుంకుమ వేసి మంచిగా డెకరేట్ చేశాను ఆ ముగ్గుని. మా అమ్మమ్మ చూసారా, గడప మీద ముగ్గు ఎంత చక్కగా వేస్తుందో. ఇక్కడ మా మామయ్య వాళ్ళు ఎంట్రన్స్లో దిష్టి తీసి గుమ్మడికాయని పలగొట్టారు. ఆ చిన్ని క్లిప్ అయితే మిస్ అయిపోయింది. చూసారా, ఇప్పుడైతే లోపలికి వచ్చేసి ఇక్కడైతే మా మామయ్య అయితే డోర్ దగ్గర కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు. ఇక్కడ టైల్స్ ఉన్నాయి కదా, కొడితే పగిలిపోతాయేమో అని ఆ కొబ్బరికాయని సైడ్ తీసుకెళ్ళి దాన్ని కొట్టి ఈ 2 pieces-ని 2 sides అని పెట్టారన్నమాట. ఇక్కడ మా శివక్క అండ్ మా మామయ్య దేవుడి పటం పట్టుకొని కుడికాలు లోపల పెట్టి గృహప్రవేశం చేశారు. ఇక్కడ మా మామయ్య దేవుడి పటం ఎక్కడ పెట్టాలా అని చూస్తున్నారు. ఇంతలోకి మా తాతయ్య వచ్చి తూర్పు సైడ్ పెడితే మంచిదని చెప్పాడు. అందుకే తూర్పు సైడ్ దేవుడి పటం పెట్టాము. ఇక్కడ చూసారా, దేవుడి సామాన్లు మొత్తం మేము తీసుకొచ్చేసాము. పూజకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చాము. ఇక్కడ చూసారా, మేము, మా పెద్దమ్మ వాళ్ళు, మా తాతయ్య వాళ్ళు అందరం కలిసి గృహప్రవేశానికి వచ్చాము. కొత్తింట్లో అయితే మా పిల్లల బ్యాచ్ అందరం కలిసి ఉరుకులు పెట్టుకుంటూ ఆడుకున్నాం. ఇక్కడైతే మా శివక్క దేవుడి పట్టం పెట్టే దగ్గర పసుపుతో సర్కిల్గా రాసి దాని మధ్యలో ఓమన్ పెట్టింది. ఓమన్ రాస్తుంది. మా శివక్క కొంచెం తెలియపోతే మా పెద్దమ్మ అడ్వైజ్ ఇస్తుంది. చూసారా, ఇక్కడైతే మా శివక్క అండ్ మా పెద్దమ్మ ఓమని రాస్తున్నారు. ఫస్ట్ అయితే పసుపు రాశారు అండ్ దానిపైన కుంకుమతో ఓమని రాశారు. ఇక్కడ మా మమ్మీ కూడా జాయిన్ అయిపోయింది. అండ్ మా 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 మమ్మీకి అండ్ మా పెద్దమ్మకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా మా శివక్క కంటే, అందుకే వాళ్ళు కూడా అడ్వైజ్ ఇస్తున్నారు. మా మమ్మీ అండ్ మా శివక్క చాలా ఫ్రెండ్స్ లాగా ఉంటారు. వీళ్ళిద్దరైతే సిస్టర్స్ లా ఉంటారు. మా వాళ్ళందరైతే వీళ్ళిద్దరూ సేమ్ పోలికలతో ఉన్నారని అంటుంటారు. ఇక్కడైతే మా వాళ్ళందరితో హాయ్ చెప్పిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే మా నాన్నమ్మ
సెకండ్ అయితే మా అమ్మమ్మ, సెకండ్ థర్డ్ మా పెద్దమ్మ, నెక్స్ట్ మా మమ్మీ, లాస్ట్ మా పెద్దనాన్న, మా పెద్దమ్మ అండ్ లిత్విక్ బాగా కామెడీగా చెప్పారు కదా హాయ్. ఇక్కడైతే మా మమ్మీ పాలు పొంగిచ్చే వస్తువులన్నీ గిన్నెలు, ప్లేట్స్ అండ్ గంటలు అవన్నీ సిద్ధం చేస్తుంది. మరొక వైపు మా శివక్క పూలు అవన్నీ సిద్ధం చేస్తుంది దేవుడి ఫొటోస్కి పెట్టడానికి. ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. శివక్క అయితే పూజలో బిజీగా ఉంది. ఇక్కడైతే మా మమ్మీ పాలు పొంగిచ్చే గిన్నెలు కడిగి సిద్ధం చేస్తుంది. ఇక్కడైతే మా అమ్మమ్మ అండ్ మా నాన్నమ్మని అందరూ డౌట్స్ అడుగుతున్నారు. ఎందుకంటే మా ఫ్యామిలీలో వాళ్ళే పెద్దవాళ్ళు కాబట్టి అండ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కదా, అందుకే మా ఫ్యామిలీ అందరం వాళ్ళని డౌట్స్ అడుగుతాం. నైట్ టైంలో న్యూ హౌస్ అవుట్ లుకింగ్ చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇక్కడైతే మా మమ్మీ పరమాన్నం చేయడం కోసం బియ్యం తీస్తుంది. ఇక్కడైతే మా మమ్మీ శారీలో చాలా బాగుంది కదా అండ్ శారీ లుక్ కూడా చాలా బాగుంది కదా. ఇక్కడైతే మా మమ్మీ పరమాన్నం కోసం కావాల్సిన రైస్ కడుగుతుంది. బస్ట్ ఇక్కడైతే మా శివక్క ప్రమిదలకు కుంకం, పసుపు, బొట్లు పెడుతుంది. ఇక్కడైతే ప్రమిదల్లో నూనె వేసి ఒత్తులు వేసి పూజకి సిద్ధం చేస్తుంది. చూసారా పూలు ఎంత బాగా డెకరేట్ చేసిందో, చూసారా డెకరేషన్ ఎంత బాగుందో. నాకైతే ఈ డెకరేషన్ చాలా బాగా నచ్చింది. ఫ్లవర్స్ చూసారా ఎంత నిండుగా అండ్ కలర్ఫుల్గా ఉన్నాయో. ఇప్పుడైతే ఇక్కడ పాలు పొంగించడం స్టార్ట్ అయితే అయిపోతుందండి. ఎంచక్కా స్టవ్ అయితే నీట్గా కడిగేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి మేము ఆడపడుచులం తీసుకొచ్చామన్నమాట. పాలు పొంగించడానికి గిన్నె వాళ్ళే తీసుకురావాలి కాబట్టి ఆ గిన్నెకి ఎంచక్కా పసుపు రాసేసి బొట్లు పెట్టేసి పాలు వేస్తే పోసేసింది మా అక్క. పోసి స్టవ్ మీద అయితే పెడుతుంది. ఇప్పుడు ఎంచక్కా పాలు పొంగాలని దండం పెట్టుకుంటున్నాం అనమాట. పాలు ఎంత మంచిగా పొంగితే అంత సిరి సంపదలు మా తమ్ముడికి వస్తాయని మంచిగా దండం అయితే పెట్టుకున్నామండి. ఆ తర్వాత మేము మొక్కున్నట్టుగా పాలు మంచిగా పొంగాయి. పొంగిన తర్వాత బియ్యం అయితే వేస్తుంది అక్క. ఎలాగంటే బియ్యము ముగ్గురం ఉన్నాం కాబట్టి ముగ్గురం కూడా మూడు దోశలు వేద్దామని అనుకున్నాము. ఒక్కళ్ళే వేసినట్టు కాకుండా ముగ్గురం వేద్దాం అనుకున్నాము. ఇప్పుడు చిన్నక్క వేసింది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి నా టర్న్ అనమాట. నేను వేస్తున్నాను. నేను వేసిన తర్వాత
ముగ్గురం ఆడపడుచు ఉన్నాం, అలాగే ఇద్దరు కోడలు కూడా ఉన్నారు కదా, వాళ్ళను కూడా పిలిచి వాళ్ళతో కూడా వేయిద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే మా శివని పిలిచాము, వేస్తుందనమాట. తర్వాత మా వదిన కూడా వస్తుంది. మా వదిన అంటే మా అన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట, మా పెదనాన్న కోడలు. వీళ్ళు ఇద్దరు తోటి కోడలు అనమాట. వీళ్ళిద్దరు వచ్చేసి ఇంకా ఆడపడుచులము కోడలము 5గురం కలిసి వేసామన్నమాట. ఆ తర్వాత అయితే ముందుగా మేము సగ్గుబియ్యం కడిగి నానబెట్టుకొని ఉంచుకున్నామండి పరవన్నం కోసము. ఆ సగ్గుబియ్యం అయితే ఇప్పుడు అక్క వేస్తుంది చూడండి బియ్యంలో, పరవన్నంలో. ఇలా సగ్గుబియ్యం ముందుగా నానబెట్టి పరవన్నంలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మేము పాలు పొంగిచ్చడం చేస్తున్నాం ఒకవైపు, ఇంకొక వైపు దేవుడి దగ్గర అయితే దీపారాధన అయితే స్టార్ట్ చేసింది మా చిన్నక్క, వెలిగిస్తుంది చూడండి. ఆ తర్వాత ఒక ప్రమిదలో అక్క వెలిగిస్తుంది, ఇంకొక ప్రమిదలో నేను వచ్చి వెలిగిస్తాను. చూసారా, నేను కూడా చాయ్నా చెప్పాను అనమాట. ముగ్గురం ఉన్నాము కాబట్టి ముగ్గురం అన్నీ షేర్ చేసుకుంటున్నాం అనమాట. దీపారాధన వెలిగించిన తర్వాత ప్రమిదలకైతే పూలు పెడుతుంది అక్క. పెట్టిన తర్వాత నేనైతే దీపం వెలిగించేసి ధూపం వేస్తున్నాను. ధూప నైవేద్యం సమర్పయామి అని చెప్పేసి మంత్రం చదివేసి ఉదుబస్తీలు అక్కడ కూర్చున్న తర్వాత నమస్కారం అయితే చేసుకున్నాము. ఆ తర్వాత నైవేద్యంగా అరటిపండు అయితే పెట్టామండి. ప్రస్తుతానికి పరవన్నం అవ్వలేదు కాబట్టి అంతసేపు ఉత్తిగా ఉంచకూడదు కదా దీపారాధన చేసి అని చెప్పేసి అరటిపండు అయితే నైవేద్యంగా పెట్టాము. ఆ తర్వాత పాలు పొంగించిన కంప్లీట్ అయిన తర్వాత పరమన్నం అయితే పెడతాము. ఇప్పుడైతే దీపారాధన కంప్లీట్ అయింది, మేము నమస్కారం చేసుకున్నాము ఇద్దరము. అక్క అయితే స్టవ్ దగ్గర పరమన్నం చూస్తుందండి. మేము వచ్చేసి ముగ్గురు సిస్టర్స్ ఒక బ్రదర్, మొత్తం 4గురం అండి మేము మా అమ్మకి. ఇక్కడ మా అత్తయ్య మా అమ్మ వాళ్ళందరూ బ్యాక్ సైడ్ కూర్చున్నారనమాట. వాళ్ళు కింద కూర్చోలేరు కదా, పెద్దవాళ్ళు కదా, అందుకనే చేసేసి కూర్చున్నారనమాట. వాళ్ళైతే ఏమంటున్నారంటే దీపారాధన చేశారు కదా, పరవన్నం సిద్ధమవుతుంది, ఈలోపు మీరు పూజ చేశారు కదా, దేవుడు పాటలు అయితే పాడండి అని అంటున్నారండి. పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దేవుడి లుక్ ఒకసారి చూడండి, చూపిస్తాను. ఇక్కడ మా పాప అయితే ముందు మమ్మల్ని వీడియో తీస్తుంది. ఇప్పుడు దేవుడిది లుక్ చూడండి, బాగుంది కదా, కలర్ఫుల్ ఫ్లవర్స్ అండ్ పూజా విధానం అంతా బాగుంది కదండి. లుక్ అయితే చాలా బాగుంది దేవుడి దగ్గర. చామంతి పూలు, గులాబీ పూలు అన్నిటితో మంచిగా డెకరేట్ చేసింది మా శివ అయితే. ఇక్కడైతే శివాసాయి ఇద్దరు కలిసి అందరికీ బొట్లు అయితే పెడుతున్నారు. బొట్టు ఒకళ్ళు గంధం ఒకళ్ళు పెడుతున్నారు అనమాట వచ్చిన ముత్తైదులందరికీ. ఇక్కడ దేవుడి దగ్గర అరటిపళ్ళు గెల ఉంది చూసారా, అది ఎందుకంటే ఫంక్షన్కి వచ్చిన ముత్తైదులు అందరూ ఉంటారు కదండి, వాళ్ళకి వాయినం ఇవ్వడం కోసం అరటిపళ్ళు అయితే తెప్పించాము. ఇక్కడ పరవన్నం పూర్తి అవుతుంది. మా అక్క అయితే ప్లేట్లోకి తీసి నైవేద్యం పెడుతుందన్నమాట, పెట్టడానికి సిద్ధం చేస్తుంది. ఇక్కడ ఇందాక దేవుడి పాటలు పాడమని అడిగారని చెప్పాను కదా, ఇప్పుడైతే మా వదిన వచ్చి కూర్చొని జాయిన్ అయింది. నేను మా వదిన ఇద్దరం కలిసి అయితే దేవుడి పాటలు పాడుతున్నామండి. కాకపోతే వాయిస్ పెట్టలేదు, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది కాబట్టి నేను వాయిస్ అయితే ఇవ్వలేదు. పాటలు దేవుడి పాటలు అయితే పాడాము, ఒక 3 పాటలు. రాములు వారి ఒక 2 పాటలు, కృష్ణుడిది ఒక పాట, మొత్తం 3 అమ్మవారి పాట అన్నమాట, కృష్ణుడిది కాదు, అమ్మవారి పాట పాడామన్నమాట. 3 పాటలు అయితే పాడాము ముచ్చటగా. ఆ తర్వాత నేనైతే సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను పూజ కంప్లీట్ అయిన తర్వాత. ఈ గ్యాప్లో మా అక్క వచ్చి నైవేద్యం అయితే పెట్టేసిందండి. అదొకటి చిన్న క్లిప్ మిస్ అయింది. నైవేద్యం పెట్టేసింది, పూర్ణాలు ప్లస్ పరవన్నం 2 పెట్టిందండి. ఆ తర్వాత మా తమ్ముడు అయితే కొబ్బరికాయ కొట్టేశాడనమాట. మా తమ్ముడు మా శివ ఇద్దరు కలిసి కొబ్బరికాయ కొడుతున్నారు చూడండి. మా తమ్ముడైతే ఒక దెబ్బతో కొట్టాడు, మా శివ అయితే 4 దెబ్బలు కొట్టింది చూడండి, తనకి బలమే లేదనమాట. ఆ తర్వాత ఆచమనం చేసి మొత్తం నైవేద్యం చూపించేసిన తర్వాత హారతి అయితే ఇస్తుంది. ఇంతటితో పూజ కంప్లీట్ అయినట్టు అనమాట. పూర్ణాలు పరవన్నం నైవేద్యం పెట్టారు చూసారా, కనిపిస్తుందా మీకు?
పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి పూజ కంప్లీట్ చేశారనమాట. ఆ తర్వాత అందరికీ హారతి అయితే ఇస్తుందన్నమాట. చూసారా ఎంత నిండుగా ఉంది కదండి దేవుడి దగ్గర. ఇప్పుడైతే అందరూ హారతి తీసుకుంటున్నారు లేచి నించొని. ఎంత దేవీభ్యమానంగా వెలుగుతుందో చూసారా హారతి అయితే. చూడ చక్కగా ఉంది కదండి. ఇక్కడైతే పూర్ణాలు సిద్ధం చేస్తున్నారండి. అంటే ఫస్ట్ 4 చేసి దేవుడి దగ్గర అయితే పెట్టేశారు ఫస్ట్ నైవేద్యం. ఆ తర్వాత భోజనాల మీద వేయడం కోసం, అందరికీ ప్రసాదంగా పెట్టడం కోసం అని చెప్పేసి మిగతా పిండి మొత్తం చేస్తున్నారు. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత క్రిస్పీగా, ఎంత బాగున్నాయో చూడటానికి. పూర్ణాలు అయితే పూర్ణం బూరెలు అంటారు కదా, అవండి. ఆ తర్వాత మా ఆయన గారు ఇప్పుడైతే వచ్చారండి. వచ్చిన తర్వాత నేను ఇద్దరం కలిసి నమస్కారం అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ పక్కన మా మేనత్త ఉందండి. తనైతే నువ్వు అటుపక్క నించోవాలి మా ఆయన గారికి అని చెప్తుంటే, కాదమ్మా నేను కరెక్ట్గా నించున్నాను, భర్తకి గుండె ఎటువైపు ఉంటే భార్య అటువైపే ఉండాలని చెప్తున్నారండి. కామెడీగా అందరూ నవ్వుతున్నారు. ఇక్కడైతే మా వారు వచ్చేసి కన్నయ్యతో ఆడుకుంటున్నారండి. కన్నయ్యని ఆడిస్తున్నారనమాట. ఇక్కడ సెల్ఫ్లన్నీ ఖాళీగా ఉన్నాయా, సెల్ఫ్లో కూర్చోబెట్టి భయపెట్టిస్తున్నట్టుగా ఆడుతున్నారు. ఆ తర్వాత అయితే కొబ్బరి ముక్కలు తీసేసి అందరికీ కొబ్బరి ప్రసాదం అయితే పెట్టేశారండి. అందరూ తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత పూర్ణాలు అయితే చేస్తున్నారు అక్క వాళ్ళు. ఇంకా కొంచెం ఉంటాయి భోజనాల మీద వేయడానికి. అయిపోయిన తర్వాత భోజనాలు అయితే అందరికీ వడ్డించడం అయితే స్టార్ట్ చేసేసామండి. ఇక్కడ భోజనాలు ఇక్కడ స్టార్ట్ చేసామన్నమాట. మీకైతే ఏమేమి వంటకాలు చేసామనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి సాంబారు, నెక్స్ట్ వచ్చేసి పొటాటో కర్రీ, ఆలుగడ్డ కర్రీ, నెక్స్ట్ పప్పు అండ్ వైట్ రైస్ అండ్ పరవన్నం అనమాట. పాలు పొంగిచ్చాము కదండి, అదే భోజనాల మీద ప్రసాదం లాగా పెడుతున్నారనమాట పరవన్నం. ఆ తర్వాత మా శ్రీరాము కన్నయ్య వచ్చేసి వాటర్ అయితే పోస్తున్నారనమాట. భోజనం చేసే వాళ్ళందరికీ సర్వ్ చేస్తున్నారనమాట. వాటర్ అంతా సప్లై చేస్తున్నారు. అందరూ భోజనం అయితే చేస్తున్నారు. నేనైతే ఇంట్లో మా అక్క వాళ్ళు పూర్ణాలు చేస్తుంటే నేనైతే పూర్ణాలు తెచ్చి అందరికీ తలా ఒకటి భోజనం మీద వేస్తున్నాను అనమాట. వేడివేడిగా చేస్తున్నారు. వేడివేడిగా తెచ్చి అందరికీ సర్వ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళైతే మాకు అక్క వాళ్ళకి మాకు అయితే బట్టలు అయితే తీసుకున్నారనమాట. ఆడపడుచు భర్తకి బట్టలు పెట్టాలి కదా, పెట్టాలని చెప్పేసి తీసుకున్నారు ముందు రోజు. ఇప్పుడైతే పెడుతున్నారనమాట. పెట్టేసి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు. ఫస్ట్ అయితే పెద్దక్క వాళ్ళకి పెట్టారు. మా కన్నయ్య చూసారా ఎలా కాళ్ళకు దండం పెట్టుకుంటున్నాడో ముద్దుగా. ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా ఆంటీ అంకులు వచ్చారనమాట. వాళ్ళైతే వెళ్తాము లేట్ అయింది అంటున్నారు. అందుకని ఆంటీ వాళ్ళకి వాయినం ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. ఆ తర్వాత గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. మేము తీసాము ఫోన్లో. అలాగే నేను కూడా ఒక వీడియో తీసుకున్నాను చిన్నది. ఆ తర్వాత చిన్నక్క వాళ్ళకైతే బట్టలు అయితే పెడుతున్నారు తమ్ముడు వాళ్ళు. చిన్నక్కకి చిన్న బావకి అయితే పెడుతున్నారు. ఫస్ట్ అయితే పెద్ద బావకి పెట్టారు కదా, ఇప్పుడైతే చిన్నక్కకి చిన్న బావకి పెడుతున్నారు. ఆ తర్వాత గుర్తుగా ఒక ఫోటో అయితే దిగామండి. బట్టలు పెట్టిన తర్వాత అందరం కలిసి గ్రూప్ ఫోటోలాగా ఒక్కొక్క జంటతో ఒక్కొక్క ఫోటోలు అలా దిగారనమాట. ఆ తర్వాత అయితే నెక్స్ట్ మాకైతే బట్టలు పెడుతున్నారు చూడండి. ముగ్గురు ఆడపడుచులకి, ముగ్గురు అల్లులకి బట్టలు పెట్టారండి. మా వారైతే ఎందుకు కాళ్ళకు మొక్కొద్దు అది ఇది అంటున్నారండి. అయితే నేనైతే మన పెద్దవాళ్ళం కదా, వాళ్ళకంటే ఆశీర్వాదం ఇస్తే చాలా మంచిది అని చెప్పేసి కూర్చోబెట్టి ఆశీర్వాదం అయితే ఇప్పించానండి. ఆ తర్వాత ఫోటో దిగాము.
ఇక్కడ వచ్చేసి మా వదిన వాళ్ళ పాపకి మా శివ అయితే వాయినం ఇచ్చేసిందండి. ఇచ్చిన తర్వాత ఆ పాప అయితే ఆశీర్వాదం తీసుకుంది. ఆ తర్వాత అట్లే అందరికీ ముత్తైదులు వచ్చిన వాళ్ళందరికీ పక్కన నేబర్స్కి అందరికీ వాయినం అయితే ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకుంది మా శివ అయితే. అలసిపోయి కూర్చుంది చూసారా. ఆ తర్వాత మేమందరం భోజనం అయితే చేస్తున్నాము. ఇక్కడ మా సాయి భోజనం చేస్తూ చూపిస్తుంది చూడండి. వంట బాగుందని చెప్తుంది. వంటలు అయితే సూపర్గా కుదిరాయండి, చాలా బాగున్నాయి. మేమందరం అయితే అందరం ఒక్కసారి లాస్ట్కి ఫంక్షన్ లాస్ట్లో అందరం ఒక్కసారి కూర్చొని భోజనం అయితే చేసామండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మా ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. బాయ్.